ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 1వ తారీఖున ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో, దానికి విశాఖపట్నం నుండి ఎవరైతే ప్రయాణికులు భోగాపురం చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీఎంఆర్‌డీఏ 7 రోడ్లను ముందస్తు ప్రాథమికంగా కొన్ని డెవలప్‌మెంట్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లయితే చేసి వాటిని డెవలప్ చేస్తోంది. అయితే ఏదైతే దీనికి సంబంధించిన అభివృద్ధి అంటే భోగాపురంకి సంబంధించి వెళ్ళడానికి రోడ్ల అభివృద్ధి కావచ్చు, లేదంటే ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం చాలా స్పీడ్‌గా కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది ఏళ్లలోనే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఈ రోడ్లు మరియు ఆ డెవలప్‌మెంట్‌కి సంబంధించి మనతో మాట్లాడడానికి వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఎయిర్‌పోర్టు అనేది చాలా ఇప్పుడు మనకన్నట్లు ఏదైతే ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్ర ఏదైతే స్లోగన్ ఉందో దానికి సంబంధించి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చాలా తొందరగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దానికి తగ్గట్టుగా వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా మీరు కూడా ప్రయాణికులకి తగ్గట్టుగా రోడ్లు కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. దాని మీద మీరేమంటారు సార్? కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉత్తమ ప్రాంతంగా తీర్చే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరబోతుంది. ఆగస్టు 1వ తేదీన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెచ్ఆర్డి మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు చిరకాల కల అయినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల రూపురేఖలు ఉత్తరాంధ్ర ప్రాంతం తీసుకుని పూర్తిగా రూపురేఖలు మారిన పరిస్థితి. వీఎంఆర్‌డీఏ దాదాపు ఈ రోడ్లు 9 నెలల కాలంలో ఈరోజు మేము ఫౌండేషన్ వేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ కూడా దాదాపు 3 రోడ్లు 100% వరకు కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా రోడ్స్ కూడా దాదాపు 80 to 90% కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక అడివరం సొంటం రోడ్ సంబంధించి కొంత ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా దాదాపు ఒక నెలన్నర టైంలో కూడా ఆ రోడ్డు కూడా పూర్తిస్థాయిగా అందుబాటులో వచ్చే విధంగా కూడా మేమైతే కృషి చేయడం జరుగుతుంది. దాదాపు 175 కోట్ల వ్యయంతో ఈ యొక్క అప్రోచ్ రోడ్స్ ఏదైతే ప్రయాణికులు ఈజీగా తప్పనిసరిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దాదాపు గంట నుంచి గంట 10 నిమిషాల్లో చేరుకునే విధంగా కూడా ఉండేటట్టు ఈ యొక్క అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. అయితే 15 రోడ్లు మేము ఐడెంటిఫై చేసాం. ఈజీగా అప్రోచ్ రోడ్స్కి వెళ్ళేది ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఫేజ్లో 7 రోడ్లు మేము తీసుకున్నాం వెంటనే వెళ్ళే విధంగా. ఇప్పటికే గూగుల్ సంస్థతో అదేవిధంగా ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ అని అదేవిధంగా అందరితో కూడా ఒక కమిటీలో ఏర్పాటు చేసుకుని షార్టెస్ట్ రూట్ వెళ్ళే విధంగా కూడా ఇప్పటికే గూగుల్ వాళ్ళకి కూడా కొన్ని పిన్స్ ఇవ్వడం జరిగింది. సో గూగుల్ మ్యాప్స్ వాళ్ళతో ఆల్రెడీ ఇప్పుడే మా అధికారులు అందరూ ఇప్పటికే చర్చించడం జరిగింది. వాళ్ళు కూడా కొంతవరకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అటవీశాఖ భూములకు సంబంధించి ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు పెట్టినప్పుడు కలెక్టర్లతో వారితో తొందరగా అటవీశాఖ అనుమతులు వచ్చేలాగా ప్రయత్నాలు చేయాలని అధికారులకు ఆల్రెడీ సూచనలు చేశారు. సో ఇది ఇప్పుడు మీకు ఎలా ఉపయోగపడుతుంది మీ రోడ్డు డెవలప్మెంట్? అంటే డే 1 నుంచి ఎప్పుడైతే మేము ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ వేసుకొని అప్రోచ్ రోడ్ సంబంధించి అయితే మొదలుపెట్టాము ప్రారంభించాము పనులు, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు కూడా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్స్ మీద నిరంతరం రివ్యూ చేయడం కూడా జరిగింది. సో మేము 9 నెలల కాలంలో మేము పూర్తి చేసామంటే మీరు అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. ప్రజల కోసం ఈరోజు వీఎంఆర్‌డీఏ పనిచేస్తుంది. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే ఈరోజు ఈజీగా వెళ్ళాలి, ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా ఈజీగా వెళ్ళే విధంగా కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళాలని ఏదైతే ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందో దాన్ని తీసుకెళ్లే విధంగా కూడా వీఎంఆర్‌డీఏ ఈరోజు పనిచేయడం కూడా జరిగింది. ఈరోజు ఫస్ట్ ఫేజ్లో కూడా మనం ఎయిర్పోర్ట్ లాంచెస్ కూడా తీసుకున్నాం. దాదాపు 5 లాంచెస్ని కూడా ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రయాణికుల కోసం తప్పనిసరిగా ఎటువంటి రద్దీ సమయంలో కూడా ఇబ్బంది పడకుండా సో సైనేజెస్ని కూడా మనం ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఏ విధంగా వెళ్ళాలి సైనేజెస్ కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకి పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా కూడా మన ఈ రూట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ భోగాపురమే కాకుండా వైజాగ్ని ఇంకా వీఎంఆర్‌డీఏ ఏ విధంగా డెవలప్ చేయబోతుంది, ప్రజలకు ఎలా అందుబాటులోకి వివిధ ప్రాంతాలను డెవలప్ చేయబోతుంది? వీఎంఆర్‌డీఏ అనేది ఈరోజు విశాఖపట్నంతో పాటు పక్కన ఉన్నటువంటి అనకాపల్లి, విజయనగరం ప్రాంతం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్నాం. మాకు 18 నియోజకవర్గాలు ఉన్నాయి. 18 నియోజకవర్గాలు కూడా మేము మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో పక్క తీసుకున్నట్టయితే టూరిజంగా మనం కైలాసగిరి వేదికగా మనం తీసుకొని 2 మేజర్ ప్రాజెక్ట్స్ చేసాం. త్రిశూల్ కానివ్వండి, గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి. అదేవిధంగా వీఎంఆర్‌డీఏ సంబంధించి 2 కన్వెన్షన్ సెంటర్లు కూడా మనం నిర్మించడం జరిగింది. ఏదైతే ఎండాడలో ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్, చీమనాపల్లి వేపంట్లో ఉన్నటువంటి అదే పార్కులు
ముఖ్యంగా ఏదైతే అందరూ కూడా ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి గారు ఏదైతే అంటున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఉడా పార్క్ కానివ్వండి, హెల్త్ ఎరీనా కానివ్వండి, సెంట్రల్ పార్క్ కానివ్వండి, దేశంలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు యాంటీ డ్రగ్ థీమ్తో పార్క్ ఉన్నది ఎక్కడా లేదు ఈ దేశంలో కూడా. మొట్టమొదటిసారిగా సెంట్రల్ పార్క్లో మనం యాంటీ డ్రగ్ థీమ్తోని యువగలం పేరు మీద మనం తీసుకోవడం కూడా జరిగింది. అది సెప్టెంబర్ చివరి నాటికల్లా కూడా అది పూర్తి స్థాయి చేస్తాం. గ్రామీణ ప్రాంతాలను వీళ్ళు పట్టణీకరణగా అంటే అర్బనైజేషన్ చేసే విధంగా రూరల్ ఇంతకుముందు తీసుకున్నట్టయితే విఎంఆర్డి ఎప్పుడు కూడా రూరల్ దాని మీద అంత ఫోకస్ చేయలే. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మనకి రూరల్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టండి, గ్రామీణ ప్రాంతాలను కూడా పట్టణాభివృద్ధిలా చేయాలి, అర్బనైజేషన్ చేయాలని అయితే ఆదేశించారో వెంటనే ఈరోజు తీసుకున్నట్టయితే మీరు అనకాపల్లి ప్రాంతం దాదాపు 53 కోట్ల రూపాయలతో మేము అన్ని నియోజకవర్గాలు కూడా మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయనగరం ప్రాంతం తీసుకుని దాదాపు 20 కోట్ల వ్యయంతో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు డెవలప్ చేయడం జరిగింది. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి తప్పనిసరిగా ఏ అయితే మా ప్రాంతాల్లో 18 నియోజకవర్గాలు మౌలిక సదుపాయాలతో పాటు అదేవిధంగా పార్కులు కానివ్వండి అన్ని విధాలుగా కూడా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. మీరు ఎక్కువగా నారా లోకేష్ గారిని కలిసినప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడతారు? మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది? ఈరోజు నారా లోకేష్ గారు విశాఖపట్నం ప్రాంతం అంటే ఆయనకు చాలా ఇష్టమైన ప్రాంతం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదున్నా కూడా ఆయన మొట్టమొదటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది విశాఖపట్నం ప్రాంతం. విశాఖపట్నం ప్రాంతాన్ని ఒకటి మన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈరోజు గూగుల్ కానివ్వండి, సీఫీ కానివ్వండి, కాన్సినెంట్ కానివ్వండి, టీసీఎస్ అంటే పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఈరోజు విశాఖపట్నం ప్రాంతం తీసుకొస్తున్నారంటే ఆయనకి విశాఖపట్నం ప్రాంతం మీద ఉన్న మమకారం కానీ ప్రేమ కానీ ఇది ఒక ఉదాహరణ. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా మీరు తీసుకున్నట్టయితే ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా చుట్టుపక్కల అనేకమైన మనకి రిసోర్సెస్ అన్నీ పెరుగుతాయి. ఈరోజు విదేశీ పెట్టుబడిదారులందరూ కూడా ఈరోజు ఇటువైపు వస్తారు ఈ ప్రాంతంలో. ఈరోజు అనకాపల్లి ప్రాంతం తీసుకున్నట్టయితే బ్లూ జెట్ కానివ్వండి, ఆర్సీఆర్ మెటల్ కంపెనీ కానివ్వండి, సో అక్కడి నుంచి కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తొందరగా వెళ్ళే విధంగా కూడా రాంబిల్లి సంబంధించి సెమీ రింగ్ రోడ్డు దాని మీద ఆల్మోస్ట్ మేము ప్రపోజల్ పెట్టాం, అలైన్మెంట్ కూడా ఫైనల్ చేయడం. అక్కడి నుంచి దాదాపు గంట వ్యయంతో వెళ్ళే విధంగా పక్క ఫార్మా కంపెనీస్ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. విశాఖపట్నం అంటే లోకేష్ గారికి అమితమైన ఇష్టం. నిన్న కూడా నరేంద్ర మోడీ గారి పర్యటన ఉంది. తప్పనిసరిగా వెంటనే నిన్న వచ్చి ఇమీడియట్గా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అంతా కూడా రివ్యూ చేసి విశాఖపట్నాన్ని ఇంక మరింత అభివృద్ధి చేయాలి, ఐటీ పరంగా కూడా ఇది ఒక హబ్గా చేయాలని అయితే లక్ష్యంతో నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. ఈరోజు పర్యాటకంగా కూడా తప్పనిసరిగా మనం డెవలప్ చేయాలి విశాఖపట్నం ప్రాంతాన్ని అని ఏదైతే ఆయన ఆదేశాలు ఇచ్చారో దేశంలో అతిపెద్ద త్రిశూలం ఏదైతే ఉందో అది కైలాసగిరి మీద, అది నారా లోకేష్ గారు ఇచ్చిన ఐడియాలజీతోనే అది పెట్టడం కూడా జరిగింది. మొత్తానికి ఏదైతే విశాఖ అభివృద్ధిలో విఎంఆర్డి ఒక ప్రథమ భాగంగా కనిపిస్తుంది మొత్తానికి. దీనికి సంబంధించి ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే చొరవతో విశాఖపట్నాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మనతో ప్రణవ్ గోపాల్ గారు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రాజు, విబిసి 1 టీవీ విశాఖ నుంచి.